గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నిన్ను జ్యోత్స్న డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానర్ ఐటంగా నిన్న ఇంద్రమ్మ ఇళ్ల యాప్ అదేవిధంగా నమూనాను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అండ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి యాప్ను నిన్న ఆవిష్కరించిన విషయం మనకు తెలిసింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ మీ పెద్దరికం నిలబెట్టుకోండి అని మాట్లాడారు. ముఖ్యంగా రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉత్సవానికి కేసీఆర్ ప్రతిపక్ష నేతగా హాజరై తన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలని, ప్రభుత్వానికి తగిన సలహాలు ఇవ్వాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అండ్ దీంతో పాటు బీఆర్ఎస్ చేసిన తప్పులు అప్పులు సరిదిద్దుతున్నాం, చిన్న పిల్లల్లా వ్యవహరిస్తున్న కేటీఆర్ హరీష్ రావు అన్నింటికీ అడ్డుపడితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక డీజిల్ ఆటోలు బస్సులను ఓఆర్ఆర్ అవతలకు పంపిస్తాం, హైదరాబాద్ను కాలుష్యరహిత నగరంగా మారుస్తాం, 2 ఏళ్లలో ఆర్టీసీకి 3000 విద్యుత్ బస్సులు, రవాణా శాఖ విజయాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక రైట్ సైడ్ చూస్తే యాంత్రీకరణ సాంకేతికతకు పెద్దపీట, డిమాండ్ ఉన్న పంటలకు ప్రోత్సాహం, చిరుధాన్యాలకు బోనస్ ఆలోచన, యాసంగిలోనూ సన్నాలకు బోనస్, సంక్రాంతి తర్వాత రైతు భరోసా అంటున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక కౌశిక్ రెడ్డి అరెస్టుకు సంబంధించి అరెస్టు క్రమంలో నెలకొన్న ఉద్రిక్తతకు సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ కౌశిక్ రెడ్డి అరెస్ట్ ఉద్రిక్తత అంటూ కథనాన్ని ఇచ్చారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ను బెదిరించిన కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు, అడ్డుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణుల యత్నం, వేర్వేరు ఠాణాలకు హరీష్ రావు జగదీష్ రెడ్డిల తరలింపు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి కేసీఆర్ ప్రతిపక్ష నేతగా నీ డ్యూటీ చెయ్యి, సభలో విపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉండటం మంచిది కాదు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంద్రమ్మ ఇళ్ల యాప్ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడినటువంటి క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అధికార ప్రతిపక్షాలంటే భారత్ పాకిస్తాన్లా ఉంది, ఇరుపక్షాలను శత్రు సైనికుల్లా మార్చింది కేసీఆరే, ఇకనైనా అసెంబ్లీకి రావాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అంటున్నారు. అస్థిరత నుంచి సుస్థిరత దాకా ఏడాదిలో అడ్డంకులను అధిగమించిన ప్రభుత్వం, కాంగ్రెస్ మార్క్ రాజకీయానికి దూరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రాధాన్యం, కలిసికట్టుగా వ్యవహరిస్తున్న పార్టీ నాయకులు అంటూ కథనాన్ని ఇచ్చింది. మళ్లీ రాజకీయ కార్యక్షేత్రంలోకి దిగనున్న కేసీఆర్, మహారాష్ట్రలో భారీ విజయం ఇచ్చిన జోష్లో బీజేపీ వచ్చే ఏడాది కాలమంతా సంకుల సమరమే అంటూ కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక కౌశిక్ రెడ్డి అరెస్ట్ హైడ్రామా అంటూ కౌశిక్ రెడ్డి అరెస్టుకు సంబంధించి ఆ క్రమంలో నెలకొన్నటువంటి ఉద్రిక్తతకు సంబంధించి వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో తెలంగాణ తల్లి రూపు మార్చితే ఊరుకోం, రూపురేఖలు మార్చడాన్ని ఒప్పుకోం, విగ్రహంపై గోప్యత ఎందుకు, బీఆర్ఎస్ నేత శుభప్రద్ పటేల్, రేవంత్ చరిత్రహీనుడిగా మిగులుతావు, సిహెచ్ ఉపేందర్. సచివాలయానికి చేరిన తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలపై ప్రభుత్వం గప్చుప్ అంటూ వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇక రేపు ఆటో బంద్, రేవంత్ సర్కార్ తీరుపై ఆటో కార్మికుల ఆందోళన బాట, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆర్థికంగా ఆదుకోవాలి, కార్మిక సంఘాల డిమాండ్. అల్లు అర్జున్ పై కేసు, సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి మృతి, ఆమె భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు, తీవ్రంగా గాయపడ్డ కుమారుడి పరిస్థితి విషమం, గతంలో భర్తకు లివరిచ్చి కాపాడుకున్న రేవతి, పుష్ప 2 ప్రీమియర్ షోకు నటుడొస్తున్నట్టు తమకు సమాచారం లేదన్న డీసీపీ ఆకాంక్ష, తెలంగాణ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడి మరో ఫిర్యాదు, నిర్మాతలు కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్, మహిళ మృతికి అల్లు అర్జున్ బాధ్యత వహించాలి, సీనియర్ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి. వెలుగు నెక్స్ట్ అల్లు అర్జున్ పై కేసు, తొక్కిసలాట, మహిళ మృతి ఘటనలో A2గా నమోదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు, కేసీఆర్ పెద్దరికం నిలుపుకో, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వు, తప్పులుంటే ప్రశ్నించు, అందరం కలిసి మంచి సంప్రదాయం నెలకొల్పుదాం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఈనాడు లెక్కేసి కొట్టేశారు అంటూ బ్యానర్ ఐటమ్ ఇస్తూ ఈ కాకినాడ పోర్ట్ సెజ్లో వాటాలు గుంజుకున్న కేసులో ఆడిట్ కంపెనీ విజయసాయిరెడ్డి ఆడిట్ కంపెనీ అనేది విజయసాయిరెడ్డి నామినీయే, పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం
ఎల్ఎల్పికి ఆయనతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. కుట్రలో భాగంగానే ఆ సంస్థకు స్పెషల్ ఆడిట్ బాధ్యతలు ఇచ్చారు అంటూ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. రాష్ట్రానికి గూగుల్ కృత్రిమ మేధో సహకారం, విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో ఏఐ సేవలు, పౌర సేవలు మరింత సులభతరం. మంత్రి లోకేష్ ప్రభుత్వంతో గూగుల్ ప్రతినిధుల కీలక ఒప్పందం అంటూ కథనాన్ని ఇచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. వైసీపీ మాఫియాపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటూ వార్తనిచ్చారు. 2 నెలల కిందటే రంగంలోకి విజిలెన్స్, బాధితులకు న్యాయం చేయాలని సీఎం నిర్దేశం. ఇక కుట్ర పన్ని కాకినాడ పోర్టును కాజేశారు. జగన్ అండ్ కో అధికారిక దందా. కేవీ రావు నుంచి వాటా లాక్కోవడానికి వ్యవస్థలతో బెదిరింపులు. 40 రోజులు పోర్టులోనే విజిలెన్స్ మకాం. పోర్టు పత్రాల కోసం ఒత్తిళ్లు. లిఖితపూర్వకంగా రాసివ్వాలన్న రావు. దొరికిపోతామని భావించి మారిటైమ్ బోర్డును దింపిన జగన్. సీఈఓగా విక్రాంత్ రెడ్డి సన్నిహితుడు. చెన్నై ఆడిటింగ్ కంపెనీతో నివేదిక. 994 కోట్లు ఎగ్గొట్టినట్టు కట్టుకథ. దీని ఆధారంగా విక్రాంత్ బెదిరింపులు. అమెరికా నుంచి రప్పించి సంతకాలు అంటూ వార్తలిచ్చారు. నెక్స్ట్ సాక్షి. రాక్షస పాలనలో దళితులపై కక్ష అంటూ సాక్షి బ్యానర్ ఐటమ్ ఇచ్చింది. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కక్షపూరితంగా వేధిస్తున్న బాబు సర్కార్. దళితులకు నాయకత్వం లేకుండా చేసి అణగదొక్కే కుట్ర ఇది అంటూ వార్తనిస్తూ, నిజాయితీగా పనిచేసిన ఐపీఎస్, ఐఆర్ఎస్ నుంచి ఐఆర్ఎస్ నుంచి మండల స్థాయి అధికారులపై సాధింపు చర్యలు. అధికారంలోకి వస్తూనే మాజీ ఎంపీ నందిగం సురేష్పై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసిన కూటమి ప్రభుత్వం. మొత్తానికి మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కక్షపూరితంగా వేధిస్తున్న బాబు సర్కార్ అంటూ, దళితులకు నాయకత్వం లేకుండా చేసే కుట్ర ఇది అంటూ కథనాన్ని బ్యానర్ ఐటంగా ఇచ్చింది సాక్షి. దుర్మార్గ పాలనపై పోరాటం. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. 6 నెలల్లోనే ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందంటూ వ్యాఖ్య. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.